ఎన్క్యాప్ నిధులు 96 లక్షల రూపాయలతో నగరంలో వివిధ ప్రధాన కూడళ్లలో నిర్మించిన 3 ఫౌంటైన్లను మంగళవారం రాత్రి ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి చంటి, మేయర్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ రోడ్లపై వాయు కాలుష్యం నివారించే చర్యల్లో భాగంగా ఏలూరు నగరంలో ఎన్క్యాప్ నిధులతో 5 ఫౌంటైన్లు నిర్మించడం జరిగిందని చెప్పారు. వాటిల్లో స్థానిక జూట్ మిల్ సెంటర్, అశోక్ నగర్ బ్రిడ్జ్, తంగెళ్లమూడి వంతెన వద్ద నిర్మించిన వాటర్ ఫౌంటైన్లను ప్రారంభించామని అన్నారు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మరియు జిల్లా పరిషత్ కార్యాలయం సెంటర్లో నిర్మించడం జరిగిందని తెలిపారు. వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, వివిధ రకాల నివేదికల ఆధారంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఏలూరు నగరంలో 5 ఫౌంటైన్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని కొంతవరకైనా కాపాడగలుగుతామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లు ఉండాలని పిలుపుతో ఇచ్చిన ఏలూరు నగరంలో గత 20 రోజుల పైబడి గుంతలు పూడ్చే పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రధాన రహదారులైన ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి రోడ్డు, నూకాలమ్మ గుడి రోడ్డు, వంగైగూడెం రోడ్డు పనులతో పాటు నగరంలోని పలు రోడ్లపై ఉన్న గుంతలను శరవేగంగా పూడ్చుతున్నామని చెప్పారు. సంక్రాంతి పండుగ నాటికి గుంతలు లేని ఏలూరు నగరంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి చంటి, మేయర్ నూజహాన్ పెదబాబు అన్నారు. కార్యక్రమంలో ఏలూరు మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్, డిఈలు కొండలరావు, తాతబ్బాయి, ఏఈలు, పలువురు కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఓటు తంగిలిమూడిలో, ఓటు అశోక్ నగర్లో, ఓటు జూట్ మిల్ సెంటర్లో మరి ఏదైతే వాటర్ ఫౌంటైన్లు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, మున్సిపల్ స్టాఫ్ కానీ అందరూ కూడా పూర్తి చేసి ఇవాళ మరి కొత్త సంవత్సరం కానుకగా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇవి సుందరీకరణకే కాదు, పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కూడా ఈ వాటర్ ఫాల్స్ ఉపయోగపడతాయని శాస్త్రతంగా నిరూపించబడింది. అలాగే ఏలూరు కార్పొరేషన్ ఏదైతే హెడ్ క్వార్టర్గా ఉందో మరి ప్రజలందరూ అనేక మంది పండగలకు వస్తారు. మరి పట్టణం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ముందడుగు వేసే వ్యక్తి. ఆయన వచ్చిన తర్వాత ఏవైతే పనులు పెండింగ్లో ఉండి ప్రజలందరికీ ఉపయోగపడతాయో దాన్ని త్వరితగతిన చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈ 3 కూడా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమం 2 కూడా ఉండాలన్న ఉద్దేశంతో మరి పట్టణ అభివృద్ధిలో భాగంగానే మరి ఈ 3టిని కూడా ఈ రోజు 24 వీడ్కోలు పలుకుతూ 25వ సంవత్సరానికి కొత్త వెలుగులు ఏలూరు ప్రజానీకానికి రావాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని మరి హర్షాదించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలకు అనుగుణంగా ప్రతిదీ రోడ్లు కానీ ఏమైనా సరే ఈ విషయాల్లో ముందుండి నడిపిస్తామని చెప్పి ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ వీటిని ఓపెన్ చేయడం జరిగిందని చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే వాయు కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ఎన్క్యాప్ నిధులు 96 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి 3 ఫౌంటైన్లను ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారితో కలిసి ప్రారంభించుకోవడం జరిగింది. ఒకటి ఇక్కడ జూట్ మిల్ ప్రాంతంలో, అలాగే మళ్ళీ అశోక్ బ్రిడ్జ్ వద్ద, అలాగే తంగెళ్లమూడి ప్రాంతంలో 3 ఫౌంటైన్లు కూడా మరి ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే వాహనాల రద్దీ పెరగడంతో మరి వాయు కాలుష్యం వల్ల మరి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఒక నివేదిక ద్వారా మరి ప్రభుత్వం ఆదేశాలతో ఈ యొక్క ఫౌంటైన్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే మరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసుకున్నాము, అలాగే జెడ్పీ కార్యాలయంలో కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి పెద్దపీట వేస్తూ మరి అన్ని కార్యక్రమాలను చేపట్టుకోవడం జరుగుతుంది. తప్పకుండా కూటమి ప్రభుత్వంలో ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికే మరి కోట్లాది రూపాయలతో రోడ్లు అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మరి సంక్రాంతి పండుగ వరకు లోపే మరి గుంతలు లేని రోడ్లుగా కూడా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.